ఆఫీసర్లే దొంగలు. అవుట్సోర్సింగ్ స్కామ్లో వారిదే కీ రోల్. వారికి రెగ్యులర్తో పాటే అవుట్సోర్సింగ్ సాలరీ. 7,000 మంది గుర్తింపు. ఫోరెన్సిక్ ఆడిట్లో గుట్టు రట్టు అంటూ చూస్తున్నాం. చూడండి, ఇక ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఆఫీసర్లు దొంగలయ్యారు. ఎంత పెద్ద దొంగలు అంటే ఆ గవర్నమెంట్ సాలరీ వచ్చుకుంటా మళ్ళీ అవుట్సోర్సింగ్ సాలరీ. ఈ పేర్లు ఎవరి పేరు పెడతారు? మళ్ళీ వీళ్ళ భార్య పేరు, లేకపోతే వీళ్ళ తమ్ముని పేరు, వీళ్ళ చుట్టూ అత్తమామల పేర్లు, వీళ్ళ దోస్తుల పేర్లు, వాళ్ళకు కూడా అంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ పేర్లు పెట్టి, సో వాళ్ళు ఉద్యోగం చేయరు, అక్కడ పనికి పోరు, ఏది ఉండదు. సాలరీస్ మాత్రం అకౌంట్లో పడతాయి, టైంకి అకౌంట్లో పడతాయి. సో ఇది మామూలు స్కామ్ కాదు. అందుకే చెప్పినాం కదా, అసలు ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానీ కాంట్రాక్ట్ వాళ్ళకి కానీ డైరెక్ట్ ప్రభుత్వమే నేరుగా సాలరీస్ ఇవ్వాలా. అంటే ఇక్కడ అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు మరి? ఆఫీసర్లు ఇంత అవినీతికి పాల్పడుతుంటే, ఇంత చేస్తూ ఉంటే ఇంత సోయి లేదా? ఇదంతా ప్రజాధనమే కదా. దీని మొత్తం కూడా బయటికి మొత్తం అందరితో కక్కేయాలి. రేవంత్ రెడ్డి, నువ్వేమంటున్నావు? తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదు, పైసలు లేవంటున్నావు కదా. కొంచెం వీళ్ళందరితో ఎవరైతే పందికొక్కులాగా, ఈ దొంగలు ఎవరైతే పందికొక్కులాగా మెంగిర్రో, ఈ పైసలు మొత్తం కక్కి ఈ పైసలు మొత్తం తీసుకురా, పేద ప్రజలకు పంచు. అది కదా నువ్వు చేయాల్సిన పని. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, సస్పెండ్ చేయాలా. ఇలాంటి దొంగల్ని అవసరమైతే డిస్మిస్ చేయాలా. ఏం చేస్తున్నారని మీరు ప్రజలకు పని చేయమని చెప్పి అడిగితే ప్రభుత్వ సొమ్ముని ఎట్లా లూటీ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఎట్లా జేబులు నింపుకోవాలి, ఇదా మీది? ఇంకా ఇప్పుడు వీళ్ళ కథ ఏందో తెలుసా? ఇట్లా గవర్నమెంట్ జీతం తీసుకుంటారు, అవుట్ సోర్సింగ్ జీతం తీసుకుంటారు, ఇవి చాలక లంచాలు తీసుకుంటారు. ఇక వీళ్ళు మరి ఇక తిట్టాలన్నా ఏం చేయాలి? వాళ్ళు తిడితేనేమో తిట్టిరు అంటారు. మరి ఎట్లా మాట్లాడాలా, ఏం చేయాలా? ఈ ప్రభుత్వ ఉద్యోగులు దొంగలు తయారయ్యారు, పందికొక్కులాగా తయారయ్యారు. ఇలాంటి లంచగొండి లేలని చూడండి. అవుట్సోర్సింగ్ స్కామ్లో అసలైన దొంగలను ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తున్న సుమారు 7,000 మంది ఆఫీసర్లే ఎంప్లాయీస్ పేర్లతో జీతాలను కొల్లగొట్టినట్లు చర్చ జరుగుతున్నది. ఆ సొమ్ము తీసుకుంటున్న అధికారుల వివరాలు మొత్తం ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. సదరు అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇంకా ఆలోచన ఏంది? సస్పెండ్ చేయాలి, ఆ సొమ్మంతా రికవర్ చేయాలి. ఇంకా ఆలోచన చేస్తున్నట్టు ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి. అంటే ఆలోచన ఏంది? అలా అంతే, మీరు దోచుకున్న సొమ్ములో మరి మాకేమైనా వాటా ఇస్తారా అని చెప్పి ఆలోచన చేసుకుంటారేమో. అంతే కదా మీరు ఆలోచన చేసుకునేది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని చాలామంది ఆ ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఇళ్ళకు పని చేయించుకుంటారు, ఇంట్లో పని మనిషిలాగా పని చేయించుకుంటారు, బట్టలు ఉతికిస్తారు, ఇల్లు దూడిపిస్తారు, ఇల్లు అడిగిస్తారు, కూరగాయలు తెప్పిస్తారు మార్కెట్కి పోయి. ఆఖరికి మీరు నమ్ముతారో నమ్మరో, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిజంగా నా కాడికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది, ఏడ్చింది. ఆఖరికి వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ లెట్రిన్ కూడా అడిగిపిస్తారట. ఇంత దారుణంగా ఉన్నది. మీ అందరూ మానుకోవాలి, మీరు ఇప్పటికైనా మానుకోవాలి, లేకపోతే అవన్నీ కూడా బయట పెడతాం. సిగ్గుండాలి కదా మీకు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి పనులా మీరు చేసేది? ఒకరికే 2 జీతాలట. మళ్ళీ ఒకరికే 2 జీతాలు. ఫోరెన్సిక్ ఆడిట్లో గుట్టు రట్టు అయిందంటూ మనం ఇక్కడ వార్త చూసాం. అసలు ఒకటి విషయం ఏంటంటే, ప్రభుత్వం వాస్తవం నేరుగా ఇవ్వాలి, నేరుగా వాళ్ళకు అకౌంట్లో సాలరీస్ వేయాలి. అసలు ఈ ఏజెన్సీలు ఉండొద్దు, రద్దు చేయాలి. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉండొద్దు. సో ఆ విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పుకోవడం జరుగుతూ ఉంది.